జై శ్రీమన్నారాయణ. నేను మీ సూర్యకుమారిని. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి. ఈ వీడియోల నుండి ఇంకా వేసవకాలం కదా, పిల్లలు కారంగా ఏదైనా అడగచ్చు. అటువంటిది ఒక పదార్థాన్ని చూపిస్తున్నానండి. ఆ పదార్థంలోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇక ఆలస్యం ఎందుకండి, ఆ పదార్థం పేరు చల్ల చక్రాలు. చల్ల చక్రాలు ఎలా తయారు చేసుకోవాలి, ఏమిటి, దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి అనేటువంటిది చూపిస్తూ తయారు చేసే విధానాన్ని కూడా చెప్తానన్నమాట అండి. ఇంకా రండి, ఆలస్యం ఎందుకు. ఇదిగోను బియ్యం పిండి అనేటువంటిది కావాలండి. నేను ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు బియ్యం పిండి అనేటువంటిది తీసుకున్నాను. ఈ చల్ల అనేటువంటిది శుభ్రంగా ఇగోండి, మీకు చెంబుతోటి పెట్టుకున్నాను, పొద్దున్న బయట తీసి వడకొట్టుకున్నాను. ఇదిగోండి, ఇది చికెన్ తోటి వడకొట్టాను ఆ గ్లాస్. ఈ మజ్జిగ ఎలా ఉంటుందంటే వెర్రి పులపా ఉండకూడదు, అది అని మరీ చప్పగాను కాకుండా సమానమైనటువంటి రుచిని కలిగి ఉండాలి. అంటే చిరు పులప అంటా ఉండే దాన్ని, అలా ఉంటే సరిపడుతుంది. ఈ గ్లాసుడు వడకొట్టి ఇక్కడ పెట్టుకున్నాను, అంటే తొరకలు అవి ఏమీ లేకుండా అనమాట. ఇక ఇందులోకి ఈ చెంచాతోటి ఇగోండి నువ్వుపప్పు వేసుకున్నాను. నిండా 3 చెంచాలు నువ్వుపప్పు వేశాను. ఈ చెంచాతోటి 1 చెంచాడు కారపొడి వేసాను. 1/2 చెంచాడు జీలకర్ర అనేది వేయటం జరిగింది. ఇక ఉప్పు కూడా తలగీసి చెంచాడు వేశాను. ఈ మూడింటిని ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు బియ్యం పిండి ఎంత తీసుకుంటా అంటే 2 గ్లాసులు తీసుకుంటా అండి. 2 గ్లాసులు బియ్యం పిండి తీసుకుని అందులోకి ఉప్పు అది సరిపడిందో లేదో చూసుకుంటా అండి. ఇదిగో ఇలా 2 గ్లాసులు బియ్యం పిండిని తీసుకున్నాను. అర్థమైందా అండి? ఇక దీన్ని ఇలా బాగా కలుపుకుందాం. ఏదైనా తక్కువ దీన్నే రుచి చూసుకుంటే ఉప్పు కారం అన్నీ సరిపడిందా లేదా అని చెప్పేసి మనకి తెలుస్తుంది. ఇష్టం వస్తే కొంతమంది ఇంగు కూడా వేసుకుంటారు, మజ్జిగది కదండి అదనమాట. మేము తింటాము, కానీ ఇప్పుడు వెయ్యటం లేదు. నేను ఇష్టం ఉన్న వాళ్ళు ఇంగు వేసుకుంటారు. కొంతమందికి ఇంగు ఇష్టం ఉండదు కాబట్టి ఇంగుని వేసుకోరనమాట. అయితే ఈ ఉప్పు కారం సరిపడిందో లేదో చూడమని చెప్తున్నాను. ఈ పిండి నేను కొంచెం ఉప్పు ఇందులో మరి శనగపిండి కానీ పుట్నాల పొడి కానీ ఇటువంటివి ఏవైనా వేసుకోవచ్చా అంటే ఏమీ అక్కలేదు. ఉత్తి బియ్య పిండితోటే అన్నీ సరిపడ్డాయిటండి. ఇంకోండి మజ్జిగ పోసుకుంటూ మన జంతికల పిండి ఏ విధంగా కలుపుకుంటామో అలాగేనండి జంతికల పిండిని ఏ విధంగా కలుపుకుంటామో. ఈ పల్చగా చేసేసాను కదా మజ్జిగని, ఇగో ఎంత పల్చగా ఉందో మీకే చూసారు, నీళ్ళల్లా ఉంది. అది ఇలా కలుపు. అయితే ఎర్రకారం కాకుండా కొంతమంది పచ్చిమిరపకాయలు బాగా మెత్తగా ఆడేసుకునండి. ఆ రసాన్ని ఇప్పుడు నేను చూసారా చికెన్లో ఎలా తీసుకున్నానో అలా రసాన్ని తీసుకుంటారని. ఆ రసాన్ని తీసుకుని వేసుకుని మరి ఇందులో కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఏమైనా వేసుకుంటారంటే ఏమీ అవసరం లేదండి. చక్కగా బాగుంటాయండి. మరి గుల్లగా వస్తుందండి. ఇందులో నూనె చుక్క కానీ నేను ఏం వెయ్యట్లేదు, మీకు మామూలుగా ఇంకొని ఇలాగే కలిపేస్తున్నాను. చూడండి, ఇగో ఇలా కలిపేసి గిద్దల్లో ఇగో ఇలా పెట్టేసుకుని నూనె కాగాక ఒత్తేసుకోండి. అర్థమైంది కదండి? చాలా సులువుగా అయిపోతుందండి. బియ్యం పిండి ప్యాకెట్ కొని తెచ్చుకున్న మీకు ఇంకా జిగురు కావాలి అయ్యో అనుకుంటే సగ్గుబియ్యం పిండి కూడా అమ్ముతున్నారని మార్కెట్లో. సగ్గుబియ్యం పిండి ఉంటుంది కదండి, ఆ సగ్గుబియ్యం పిండిని 1/4 టీ స్పూన్ వేసుకోండి. జిగురు కావాలి, నేనేం వెయ్యను, మీరు చూస్తారు కదా. ఇప్పుడు మీకు జంతికలు ఎలా వస్తాయో మీరే చూస్తారు. ఇంకొంచెం పోస్తున్నాను. పోసి నూనె కూడా పేలవడం అనేది ఏమీ ఉండదండి. ఇంతే, చూసారా గ్లాసుల మజ్జిగ కరెక్ట్గా సరిపడింది నాకు. అంతా సరిపడింది. ఇగో ఎర్రగా కలర్ వేసినట్టు రంగులో ఉందండి. కారం కూడా ఎక్కువ కాదు. ఇదేమిటంటే కాశ్మీరు చిల్లీ కారం, అదే కమ్మటి కారం. ఇది గొడ్డు కారాంది కానే కాదు. ఇప్పుడు చూసారండి. ఇంకా చేయి కడుక్కొని దాన్ని ఏమంటారు మూకుడు పెట్టాను కదా నూనె పోసి, ఇదిగో మూకుడు నూనె పోసి పెట్టేసుకున్నాను. వెలిగిస్తాను. వెలిగించి నూనె కాగిన తర్వాత ఒత్తుతాను. ఒక పేపర్ తీసుకురా.
ఇదిగో నూనె కాగిన వాసన వస్తుంది, అయినా ఇదిగో ఇది వేసాను. చూశారు కదండి అలా పైకి వస్తుంది. నేను చేసే దాంట్లో ఇప్పుడు 8 జంతికల కంటే ఎక్కువ ఏమీ రాదండి. ఇలా ఉండలు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలాగే నొక్కేస్తాను చూడండి. మీడియంలోకే ఉంచుకోండి మంటని. కొంచెం పైకి తేలాక అప్పుడు ఇలాగా చెయ్యి చట్రంతో నూనె అనుగుతుంది. నూనె సమానంగా పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుకోవద్దు, తక్కువ పెట్టుకోకుండా సమానంగా మూకుట్లోకి పెట్టుకుంటే చక్కగా వస్తుంది. ఎంత గుల్లగా ఉంటుందంటే అండి, ఈ పొడులు ఆ పొడులు కలిపిన దానికంటే కూడా గుల్లగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇగో చూసారా, ఇగో ఇలా వస్తుంది. కొంచెం అంటే నేను తిప్పడంలో తేడా అండి. మామూలుగా తిప్పుకుంటే జంతికాకారంగానే వస్తుంది. నేను సరిగ్గా తిప్పలేక మళ్ళీ ఇంకోటి దాన్ని చూపిస్తాను మీకు. మంచిగా విడిపోకుండా చక్కగా వస్తుందన్నమాట. కానీ రుచి అవుతాయండి ఎంత బాగుంటుందో అండి చల్ల చక్రాలు. ఇంకో ఇలాగా దీని మీద కూడా అదేంటి మనం తిప్పుకొని వేసుకోవచ్చండి. తొందరగా కాలుతుంది, నూనె అస్సలు పేలవదు, చాలా తొందరగా కాలుతుంది అనమాట అండి. ఇలా పేపర్ మీద వేసుకున్నాం అనుకోండి, పేపర్ ఏమైనా ఉంచుకున్నా కూడా మనకి అదే గుంట చట్రం ఉండాలని లేదు, అది పోయింది మాకు మొన్న ఫంక్షన్లోను. మళ్ళీ ఒకటి కొని తెచ్చుకోవాలి. అది ఉంటే కనుక చక్కగా తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా ఈ 2 గరిటెలతోటే తీస్తాను. ఇది పెద్దగా చిల్లులు కదండి, సరిగ్గా ఉండట్లేదు పైన.